కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే కిర్రాకు రాకు కేక పెట్టించావే సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు వీడే నా తోడు వీడే ఎన్నాళ్ళకొచ్చాడే. బస్సు ఇంకా రాలేదే. ఈ బస్సులు ఎప్పుడు ఇంత టైంకి వచ్చి చావు. అసలే ఒంటరిగా ఉన్నాను. ఎవరైనా వస్తారేమో, అసలుకి భయంగా ఉంది నాకు. ఏరే నీకు అసలు మేనేజ్ ఉందా? నీకు అసలు వదిన మరదలు ఉన్నారా? ఏ పక్కకు వచ్చి పట్టుకొని సైట్ తీసుకోవచ్చు కదా. చిలిపి. ఇంతకు నీ పేరేంటి? నా పేరా పుష్ప. అందరూ ముద్దుగా పువ్వు అని పిలుస్తారు నన్ను. అబ్బా ఎంత బాగుందో తెలుసా నీ ఆ, పేరు? నీ పేరేంటి? లవర్. లవ్వా అంటే? అందరిని లవ్ చేస్తూ ఉంటాను కాబట్టి. అవునా దొంగ. ఇవన్నీ ఇక్కడ అందరు చూస్తున్నారు. మరి ఎక్కడికి వెళ్దాం? అక్కడికి ఇక్కడికి ఎందుకు, మా ఇంటికి వెళ్దాం పదా. మీ ఇంటికా? ఒక్క సెకండ్. హలో సుధా, నీ ఇంటికి రావట్లేదు. నాకు నైట్ డ్యూటీ ఉంది. నువ్వు తినేసి పడుకో. మరి నీ భోజనం? భోజనమా? ఇక్కడ వేడివేడిగా భోజనం రెడీగా ఉంది. నువ్వు పడుకో. రెడీయా? మా ఇంటికి వెళ్దామా? రా. రంజు భలే రామ్ చిలక రమ్మంది అనకనక చూసుకో పిల్ల నీరు. ఇదే మా ఇల్లు. ఎలా ఉంది? అబ్బా మీ ఇల్లు ఎంత బాగుందో. చూపి అన్ని ఇక్కడ దొంగ చూపులు. అంటే ఐటమ్స్ ఎంత బాగున్నాయో తెలుసా? అంటే ఫ్రిడ్జ్, ఫ్యాన్, ఏసీ, కూలర్, సోఫా సెట్లు ఉన్నాయి కదా. గురించి అన్నా నాకు అర్థమైంది. చాలా బాగుంది. ఆ ఫోటో ఏంటి? అచ్చు నీలాగా ఉంది. మీ అన్నయ్య? కాదు, అది నేనే. నువ్వా? అవును. ఇలా మారక ముందు అలానే ఉండేవాడిని. అంటే నువ్వు గేవా? నువ్వు రావా? బావా ఈ మగళ్ళంతా ఇంతే. అసలు మ్యాట తెలిసాక అలా పారిపోతారు. అందుకే ఈ విషయంలో మాకు కూడా అన్ని సమాన హక్కులు జరగాలని నేను ఇప్పుడు ధర్నా చేస్తున్నాను. మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. ఇప్పటిదాకా మనం ఎంతో మంది తమ హక్కులు సాధించుకోవడం, ధర్నాలు చేయడం చూసాం. ఇప్పుడు సరికొత్తగా మరో వ్యక్తి ఇక్కడికి ధర్నా చేయడానికి వచ్చారు. వారి హక్కులు ఏంటో, వాళ్ళ డిమాండ్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ఒక సార్ చేస్తున్నారు, ఒక మేడం ధర్నా చంపేస్తా. అది ఏమని పిలవాలరా బాబు? సార్ మేడం అని పిలువు. సార్ మేడం ధర్నా చేస్తున్నారు. సార్ మేడం డిమాండ్స్ ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. మీరు చెప్పండి మేడం, మీ డిమాండ్స్ ఏంటి? మాకు అన్ని కావాలి. అన్ని కావాలంట. ఎలా కుదురుతుంది? ఓకే మేడం, అన్ని హక్కులు సమానంగా కావాలి. మరి పోరాటం చేస్తున్నారు. మీరు ఎందుకు ఇలా బాధపడుతున్నారు? ఎందుకంటే భయ్యా, మొన్న నేను బస్ లో ప్రయాణం చేస్తుంటే అటు ఆడవాళ్ళకు కూర్చొని సీట్లు ఉన్నాయి, మగాళ్ళకు కూర్చొని సీట్లు ఉన్నాయి. మాకు మధ్యలో ఏమీ లేదు. మాకు మధ్యలోనే సీట్లు కావాలని మా ఫస్ట్ డిమాండ్. అదే మరి ఇక్కడ సార్ మేడం కోరుతున్నారు, వీళ్ళకి కూడా మరి మధ్యలో సీట్లు కావాలంట. మరి డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ మరి అంతేకాదు, మొన్న ట్రైన్ ఎక్కుదామని వెళ్ళాను. అక్కడ ఆడళ్ళకు డబ్బాలు ఉన్నాయి, మగాళ్ళకు డబ్బాలు ఉన్నాయి. మరి మాకెక్కడున్నాయి? నువ్వే పెద్ద డబ్బావు కదా. ఇంకో పెద్ద అన్యాయం ఏంటో తెలుసా? పెద్ద అన్యాయం జరిగిందా? బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. ఇక్కడ సార్ మేడం కు ఒక పెద్ద అన్యాయం జరిగిపోయింది. చెప్పేది మొత్తం విను. చెప్పండి. ఇప్పుడు చదువుకుందామని మేము స్కూల్ కో కాలేజ్ కు వెళ్తే అసలు ఆడళ్ళకు బెంచీలు ఉన్నాయి, మగాళ్ళకు బెంచీలు ఉన్నాయి. మాకు లేవు. పోనీలే ఏదో మూలకు కూర్చొని చదువుకుందాం అనుకుంటే అక్కడ ఫామ్ ఫిల్అప్ చేస్తుంటే మెయిల్ ఉంది, ఫీమేల్ ఉంది. మరి మా కోసం మధ్యలో గేలు అని పెట్టించండి, సరిపోద్ది.
మరి అదే డిమాండ్ కదండి. అవును. ఓకే, ఆ డిమాండ్ కూడా నిర్వర్తించాలి. మరి ప్రభుత్వ వారిని మేము కోరుకుంటున్నాం అండి. అంతేకాదు, ఆ. సినిమాకి వెళ్తే ఆ. ప్రశాంతంగా సినిమా చూద్దాం టికెట్ తీసుకునేటప్పుడు ఆ. ఆడళ్లకు లైన్లు, ఆ. మగాళ్ళకు లైన్లు, మరి మాకెక్కడ ఉంది భయం? సరే, థియేటర్లో యాజమాన్యాలతో మాట్లాడి మీకు కూడా ఓ పక్కనే ఒక లైన్ పెట్టించే ఏర్పాట్లు. ఆ. పక్కనొద్దు, మధ్యలోనే కావాలి. అలాగే అలాగే, మరి మీ కోరిక నెరవేరాలని మేము కోరుకుంటున్నాం. ఇలా బాధపడకపోతే పెళ్లి చేసుకోవచ్చు కదా మా ఎక్కడో దగ్గర నువ్వు. చేసుకుందామని ట్రై చేశా, కానీ 3 సార్లు ఫెయిల్ అయిపోయా. మరి ఇప్పుడు మీకు 3 పెళ్లిళ్ళు క్యాన్సిల్ అయిపోయినారు, అవి ఎలా క్యాన్సిల్ అయ్యాయండి? ఫస్ట్ ది పెళ్లి చూపుల దగ్గరే క్యాన్సిల్ అయిపోయింది. ఏంటి అమ్మాయి మీకు ఏమైనా పాట పాడొచ్చా అంది. ఆ. అంతే, నేను లీనమైపోయి ఒక సాంగ్ పాడాను. అందులో తప్పే ఉంది, పాట పాడితే. ఏం పాట పాడారు? చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతాడు. అని పాడా, అంతే, తన్ని పాడ మీద ఎక్కించారు. ఇంకో అమ్మాయి అయితే నరిగి పోగులు పెట్టేసింది. మరి రెండో పెళ్లి ఎలా క్యాన్సిల్ అయింది? పెళ్లి పీటల మీద క్యాన్సిల్ అయిపోయింది. హో, అంటే ఓ 3 అడుగులు వేసి పెళ్లి పీటల మీదకి వెళ్ళారనమాట. పీటల మీద పెళ్లి క్యాన్సిల్ అయింది. ఎలాగా? ఎలాగంటే ఆ. పక్కన పెళ్లి కూతురు కూర్చునింది, ఆ. అటు పక్క పురోహితుడు హాఫ్ ఎక్స్పోజింగ్ ఇస్తూ నా పక్కనే ఉన్నాడు. ఆ. టెంప్ట్ అయిపోయాను, అబ్బా. కంట్రోలింగ్ తప్పుకోలేక చిచ్చి. తాలిబొట్టు అతనికి ఇచ్చి, ఆ. ఏమండి ఇది నా మెళ్ళో కట్టరా అన్నాను. అంతే. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. మరి ఇలాంటి సార్ మేడంలకి పెళ్లి అవ్వాలంటే పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు హాఫ్ ఎక్స్పోజర్ తో కూర్చున్న పంతులు గారిని చూడకుండా పెళ్లి కూతురు మాత్రమే చూడాలి. ఇంకా కుదిరితే పంతులు గారు లేకుండా పెళ్లి చేసుకుంటే బెటర్ అని చెప్పి సలహా ఇస్తున్నాం. మూడోది, శోభనం దగ్గర క్యాన్సిల్ అయిపోయింది. ఫస్ట్ నైట్. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. మరి ఈ సార్ మేడం పెళ్లి 3 అడుగులే కాదు 7 అడుగులు వేసేసి పెళ్లి చేసేసుకుని ఫస్ట్ నైట్ కి వెళ్ళిపోయింది. మరి ఫస్ట్ నైట్ లో క్యాన్సిల్ అయింది. అవును, ఏం చేసేది క్యాన్సిల్ అయింది? ఏం చేయలేదని క్యాన్సిల్ అయింది. అయితే ఇప్పుడు ఒక మంచి డిసైడ్ అయ్యా, ఇకపై అమ్మాయిలను చేసుకోకూడదు, ఆ. అబ్బాయిల్ని చేసుకోవాలని. నేను ఆ. అడగడం మర్చిపోయాను. ఆ, బావా, ఆ, ఏయ్, నీకు పెళ్ళైందా? ఇదిగో అబ్బా, నీకు పెళ్ళైందా? బాగుండదు. నీది నాకు నచ్చింది. అయితే తీసుకో. Thank you. వెంకీ అయితే జీవించేశాడు. వెంకీ లేడీ గెటప్ ఫ్రాక్ అయితే ఎంత క్యూట్ ఉందో. రాఘవ్ అన్న ఏది చేసినా నీట్ గా చేస్తాడు, కానీ ఇవాళ రేపు రాఘవ్ అన్న కూడా కొంచెం అందులో మసాలా యాడ్ చేస్తున్నాడు. అంటే తను వేసినట్టు ఉండదు కానీ వేస్తాడు. బయట మనం చాలా మంది రోడ్ మీద డబ్బులు అడుగుతా ఉంటారు, ఫోర్స్ చేస్తారు. అవును. చాలా మంది వాళ్ళు ఫేక్ అంటే Fake ఉంటారు, అవును. చాలా చాలా మంది ఫేక్. fake ఏ ఉంటారు. కానీ రియల్ గా ఉన్న వాళ్ళు ఎంత కష్టపడతారంటే వాళ్ళ లివింగ్ కి లైఫ్ చూస్తుంటే చాలా హారబుల్ ఉంటుంది అనమాట. కానీ వాళ్ళు పడే కష్టాలు, చేసే పనులు వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టారు అనమాట. రైట్, సో ఇలాంటి స్కిట్స్ ఇంకా చూడాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ టు మల్లెమాల టీవీ. నువ్వు చాలా అందంగా ఉన్నావు. అబ్బా, నీ కళ్ళు, నీ మేడ, నీ గంటగాడి కిందకి వెళ్ళకు. ఒకేసారి ఇద్దాం, ఓకేనా? రెడీ, 1. బట్టు, అవును, జిప్ తీసిందా? ఏమైందమ్మా? నన్ను దోచుకున్నారక్క, దోచుకు. మెళ్ళో ఆభరణాలు ఉన్నాయిగా. నేను చెప్పేది ఈ తొక్కల నగల గురించి కాదు. చూడమ్మా, నువ్వు కేవలం మోసపోయావు, కానీ నేను నా కష్టాన్ని వృధా చేసుకున్నానమ్మా. నేను 9 లక్షలు అడిగాను, కానీ ఆ సుబ్బారావు నాకు 9 నెలలు ఇచ్చాడు. జోక్ చెప్పండి సార్, అసలు మీ జోకులు అంటే పడి చచ్చిపోతాను సార్ నేను. నా జోకులంటే పడి చచ్చిపోయి ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్, ప్లీజ్ సార్. చెప్తా. చెప్పండి సార్. నీ గడపలు చాలా బాగుంటాయి. నువ్వు టచ్ చేయగానే కాస్త వోల్టేజ్ పెరిగిపోయి చిన్న ఇబ్బంది కలిగిందంతే. కానీ ఫ్యూజ్ కొట్టేయలేదు. కిర్రా కుర్రా కుర్రా కుట్టించావే